హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు దిశ టీవీ. ఎస్, మనం ప్రజెంట్ ఎక్కడున్నాం ఇప్పటికే మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఐపీఎల్ అయితే స్టార్ట్ అవబోతుంది. క్రికెట్ అభిమానులందరికీ కూడా ఐపీఎల్ అంటే ఒక పెద్ద పండగనే చెప్పాలి. సో ప్రజెంట్ మనం ఉప్పల్ స్టేడియంలో ఉన్నాం. సో ఈసారి హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ హోమ్ టీమ్. సో మనకు దాదాపు ఒక 9 మ్యాచెస్లు అయితే ఈ గ్రౌండ్లో ఉంటున్నాయి ఉప్పల్ స్టేడియంలో. 9 మ్యాచ్లు అంటే ఆల్మోస్ట్ ఉన్నటువంటి క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ పండగనే చెప్పాలి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. సో మరి అసలు మ్యాచ్లు 23rd నుంచి అయితే స్టార్ట్ అవబోతున్నాయి ఈ స్టేడియంలో. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, సో లేకపోతే హెచ్సిఏ ప్రజెంట్ మనకు చాలా డబ్బులున్నాయి, రండి ప్రతి ఒక్కరు కూడా వచ్చి దీంట్లో భాగస్వామి అవ్వండి, టాలెంట్ ఉంటే ఎక్కడైనా మేము ప్రోత్సహిస్తామని కూడా ఓపెన్గానే వాళ్ళు స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో మరి ఈ గ్రౌండ్ విశేషాలు, సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఇవన్నిటిని కూడా సో మనం హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావు గారితో ఒక స్మాల్ ఇంటర్వ్యూ ఉంది. సో వెళ్ళి ఆయన అడిగి చాలా విషయాలు అయితే తెలుసుకుందాం పదండి. సో హెచ్సిఏ ప్రెసిడెంట్ సార్ మనతో పాటు ఉన్నారు, జగన్మోహన్ రావు గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? చాలా బాగున్నా, బిజీగా ఉన్నా. బాగున్నాం కంటే బిజీగా ఉండడం ఎక్కువ. ఇప్పుడు ఐపీఎల్ టైం కదండి, తప్పదు. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉప్పల్ స్టేడియం అనేసరికి మనందరికీ ఎస్ఆర్హెచ్ ఆబ్వియస్లీ లాస్ట్ టైం క్రియేట్ చేసినటువంటి రికార్డ్స్ అవన్నీ ఉన్నాయి. బట్ ఈ సీజన్ ఎలా ఉండబోతుంది అంటే ఈసారి ఇంకా ఎక్కువ మ్యాచెస్, ఆల్మోస్ట్ 9 మ్యాచెస్ ఉన్నాయి. లీగ్ మ్యాచెస్ కాకనే క్వాలిఫైర్స్ ఉన్నాయని తెలిసింది. సో ఎలా ఉండబోతున్నాయి సార్ మ్యాచెస్? మన నిజంగా కూడా మన క్వాలిఫైర్ రావడం మనకు కొంచెం మంచి పరిణామమే. అయినప్పటికీ కూడా నాకు బాధాకరమైన విషయం ఏంటంటే ఎస్ఆర్హెచ్ గెలిచి ఉంటే ఓపెనింగ్ సెరమనీ అండ్ క్లోజింగ్ సెరమనీ నేను చేసేవాడిని. మనకి క్వాలిఫైర్ మ్యాచ్లు వచ్చినందుకు ఆనందం ఎంత ఉందో మనకి ఓపెనింగ్ సెరమనీ అండ్ క్లోజింగ్ సెరమనీ రానందుకు బాధ ఉంది. లాస్ట్ టైం పర్ఫార్మెన్స్లో ఫస్ట్ నుంచి లాస్ట్ మ్యాచ్ దాకా ఎస్ఆర్హెచ్ చాలా బాగా ఆడింది. ఫైనల్లో కొంచెం ఇబ్బంది పడి జరగడం వల్ల మనం ఈసారి మన ఓపెనింగ్ క్లోజింగ్ రాలేదు. నేను ఈసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నా నెక్స్ట్ టైం ఇక్కడ ఓపెనింగ్ క్లోజింగ్ సెరమనీ రెండు నేనే ఆధ్వర్యంలో చేస్తా అని కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను. ఓకే సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్సి అనగానే చాలా ఈవెన్ ప్రీవియస్గా మా చిన్నప్పటి నుంచి మేము చూస్తున్నాం ఎన్నో విమేదాలు, విమర్శలు, ఇవన్నీ కాంట్రవర్సీస్ ఉంటాయి. బట్ జగన్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా చెక్ పెడుతున్నారు అని కూడా వచ్చింది. అసలు ఇది ఎంతవరకు నిజం, అసలు ఏంటి అదే క్లారిటీ మీరు ఇవ్వాలి. కరెక్టే మీరు చెప్పింది. జగన్కి ముందు జగన్ తర్వాత నాకు క్లియర్ ఇమేజ్ క్లియర్ చేయాలనుకుంటున్నాను. ఎస్, ఒక 15 సంవత్సరాల నుంచి హెచ్సిఏలో ఏదైతే ఆ ఇబ్బందికరమైన పరిణామం ఉందో నేను వచ్చిన తర్వాత పూర్తిగా నా ఎపెక్స్ టీమ్ సహకారంతో పూర్తిగా చేయగలిగాను. మేబీ నా మీద కొన్ని అలిగేషన్స్ లేవనను. టికెట్స్ నేను అడిగిన వాళ్ళకి ఇవ్వలేదని, కొన్ని లీగ్ మ్యాచ్లు మంచిగా చేయలేదని, అది జరిగింది తప్ప ఒక్కటంటే ఒకటి కరప్షన్ సంబంధించిన నా మీద ఎలిగేషనే లేదు నా మీద ఇప్పటి వరకు. ఇంతకుముందుకు ఎప్పుడు చూసినా సెలక్షన్లో కరప్షన్ జరిగింది, ఇక్కడ వెండర్స్ దగ్గర కరప్షన్ జరిగింది అని ఎవరైనా మాట్లాడే తప్ప ఈసారి ఒక్కరంటే ఒక్కరు కూడా కరప్షన్. నేను రాగానే హెచ్సిఏ పూర్తిగా కరప్షన్ అని ఒక రెగ్యులర్ చూస్తే టీవీలో కనిపిస్తుంది. అది పొడగొట్టాలన్న దాని మీద వర్క్ చేశాను. వర్క్ చేయడంలో ఇప్పుడు నేను గంటాపదంగా చెప్పగలుగుతున్నా, 1000% గ్యారంటీగా చెప్పగలుగుతున్నా, హెచ్సిఏలో 0 కరప్షన్. మీరు ఎవరైనా కరప్షన్ జరిగినట్టు మీరు చూపిస్తే మీది 10 లక్షల రూపాయలు రివార్డ్ ఇస్తాను. సార్ ఇది మేము అడుగుదాం అనుకున్నాం, ప్రతి ఇంటర్వ్యూలో కూడా 10 లక్షలు ఇస్తాను, నేను 10 lakhs ఇస్తాను ఓపెన్గా చెప్తున్నారు. బేసిక్గా ఏ ప్రెసిడెంట్ అయినా వాళ్ళు చెప్పరు. బట్ అంత కాన్ఫిడెన్స్, అంత కాన్ఫిడెన్స్ నేను చేసిన వర్క్ మీద నా మీద నాకు నమ్మకం. ఎందుకంటే చిన్న మాల్ ప్రాక్టీసెస్ కూడా జరగనీయకుండా ప్రయత్నం చేస్తున్నాం. అట్లాంటి ఏమైనా జరిగితే ఇమ్మీడియట్గా వాళ్ళకి స్టాఫ్ జరిగితే మాత్రం వాళ్ళని తీసేయడం కానీ, బయట వెండర్కి చేస్తే వెండర్ల బ్లాక్ లిస్ట్ పెట్టడం కానీ, ఎట్లాంటి తప్పు జరగకుండా. మీ అందరు కూడా తెలుసు, గత 15 సంవత్సరాల నుంచి హెచ్సిఏ అంటే కొంచెం బ్లేమ్ అయిన మాట. అది చేయాలంటే ఏదో ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవాలి, ఎవరో ఒకరు గట్టిగా మాట్లాడాలి. నేను అందుకే అంత గట్టిగా చెప్తున్నా. నిజంగా కూడా ఏదైనా నేను తప్పు జరిగితే ఎవరైనా నిరూపిస్తే అది నాకు కూడా మళ్ళీ సర్దిద్దుకోవడానికి ఉంటుంది. అందుకని 10 lakhs నేను గట్టిగా చెప్పడానికి రీజన్ అది. ఓకే, గ్రేట్ సార్. ఇప్పుడు హెచ్సిఏలో చాలామందికి ఏంటంటే మీరు ప్రీవియస్గా చెప్పినటువంటి మాటలు కూడా, సో ఇప్పుడు అంటే హెచ్సిఏ తరపు నుంచి వెళ్ళి చాలామంది వస్తున్నారు, అది అందరికీ తెలిసిందే. బట్ కొత్త వాళ్ళకి ఎంతవరకు హెల్ప్ చేస్తుంది అనుకోవచ్చు హెచ్సిఏ? కొత్త అంటే కొత్త ప్లేయర్స్ కదా మీరు. కొత్త ప్లేయర్స్ మేము రీసెంట్గా మీరు చూస్తే ఇంతకుముందుకు ప్లేయర్స్ చాలా తక్కువ మంది రిజిస్టర్ అయ్యేవాళ్ళు హెచ్సిఏ. ఈసారి మనకు 5000 న్యూ ప్లేయర్స్ ఎవరైతే మనం సమ్మర్ క్యాంప్ పెట్టి డిస్టిక్లో, ఇంతవరకు డిస్టిక్లో సమ్మర్ క్యాంప్ అంటే కూడా ఏదో చిన్న 1-2 సార్లు చేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఈసారి మేము ఓపెన్గా వెబ్సైట్లో పెట్టి ఆన్లైన్లో రిజిస్టర్ చేసి చేయడం వల్ల 5000 మెంబర్స్ కొత్త రిజిస్ట్రేషన్ అయినాయి. 5,000 మంది కొత్త ప్లేయర్స్ మేము ఎంకరేజ్ చేసినాం. దాంట్లోంచి ఒక 250 మెంబర్స్ని మార్కా ప్లేయర్స్ అంటే అందులో మంచి పర్ఫామ్ చేసిన వాళ్ళని ఈ స్టేడియంలోనే అకామిడేషన్, ఫుడ్ ఇచ్చుకుంటే వాళ్ళకు 2 months ట్రైనింగ్ ఇచ్చినాం. 2 months పూర్తి. అట్లా కొత్త వాళ్ళకి ఎక్కువ అవకాశం మీకు చూస్తున్నాం. అంతేకాకుండా ఇప్పుడు ఏప్రిల్ స్కూల్స్ ఎగ్జామ్స్ అవన్నీ కంప్లీట్ అయినాక మళ్ళీ ఏప్రిల్ లాస్ట్ వీక్లో కానీ మే ఫస్ట్ వీక్లో కానీ మళ్ళీ సమ్మర్ క్యాంప్ జరుగుతుంది. లాస్ట్ టైం మేము 5000 రిజిస్ట్రేషన్ చేసాం. ఈసారి నాది 20,000 రిజిస్ట్రేషన్ టార్గెట్. 20,000 స్టూడెంట్ కొత్త వాళ్ళు క్రికెట్ అసోసియేషన్కి రావాలి. ఎందుకంటే క్రికెట్ కాస్ట్లీ గేమ్ అండి. అవును.
మినిమం వాళ్ళు బయట ఎక్కడైనా కోచింగ్కి వెళ్ళాలని ఎక్కడైనా మంత్లీ 5,000 నుంచి స్టార్ట్ అయ్యి 50,000 వరకు కూడా ఉంది. సో ఎస్సీఏ ఫ్రీగా ఇస్తుంది. మా దగ్గర డబ్బులు ఉన్నాయి, 100 కోట్లు మా దగ్గర ఉన్నాయి. మేము ఇది ఫ్రీగా చాలా ఇస్తాం. మంది అడుగుతున్నారు సార్. 100 కోట్స్ మా దగ్గర ఉన్నాయి. మాకు బీసీసీఐ డబ్బులు ఇచ్చేదే క్రికెట్ డెవలప్ చేయడానికి, ఉట్టిగా బ్యాంకులో డబ్బులు పెట్టుకోవడానికి కాదు కదా. వీటి మీద స్పెండ్ చేస్తాం, కొత్త వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాం. ఇట్లా ఆ టార్గెట్ అయితే 20,000 మెంబర్స్ కొత్త రిజిస్ట్రేషన్ జరగాలి అండ్ 100 లొకేషన్స్లో సమ్మర్ క్యాంప్ చేయాలి. మేము లాస్ట్ టైం 26 లొకేషన్స్లో సమ్మర్ క్యాంప్ చేస్తాం. 26 ఈసారి 100 లొకేషన్లో సమ్మర్ క్యాంప్ చేయాలి. ప్రతి క్యాంప్లో ఒక 200 పిల్లల్ని మేము తీసుకోవాలి. దాంట్లో 40% గర్ల్స్ తీసుకోవాలనే టార్గెట్తో పనిచేస్తాం. చూడాలి. గ్రేట్ సార్. ఇప్పుడు అంటే హెచ్సిఏలో ఇప్పుడు మీరు అన్నట్టు చాలామంది రూరల్ ఏరియాస్లలో టాలెంట్ ఉంటుంది చాలామందికి, బట్ వాళ్ళకు సరైన అప్రోచ్మెంట్ ఉండదు, అవకాశాలు కూడా తక్కువ. సో అలాంటి వాళ్ళకి ప్రాసెస్ ఎలా ఉంటుంది? అంటే మీరు ఇప్పుడు ఎవ్రీ ఇయర్ క్యాంప్ రన్ చేస్తున్నారని చెప్పారు. సో వాళ్ళు ఎలా అప్రోచ్ అవ్వాలి హెచ్సిఏని? సో వాళ్ళకి ఏంటి అసలు? అండి, మేము ఇప్పుడు పేపర్ నోటిఫికేషన్ అండ్ వెబ్సైట్ నోటిఫికేషన్ సమ్మర్లో ఇస్తాం. సమ్మర్ క్యాంప్ ఈజ్ ఎ బ్రైట్ ఆపర్చునిటీ టు యూటిలైజ్ ఎవరికన్నా వాళ్ళు స్టార్టింగ్లో. ఎందుకంటే 11 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి మేము 20 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు అందరూ కూడా సమ్మర్ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడానికి ఇస్తున్నాం. ఒకసారి వాళ్ళకి హెచ్సిఏతో రిజిస్టర్ అయ్యారనుకోండి, ఇక్కడ మీరు సమ్మర్ క్యాంప్ ఒక రోజు వచ్చిపోయింది కాదండి. మా ఇంటెన్షన్ ఏంటంటే 5,000 మంది కొత్త ప్లేయర్ని హెచ్సిఏలో రిజిస్ట్రేషన్ చేస్తాం. సో వాళ్ళకు ఒక యాప్ ఉంటుంది. సో వాళ్ళకి ఈమెయిల్ అడ్రస్ కానీ వాళ్ళ వెబ్సైట్ కానీ వాళ్ళ వాట్సాప్ నెంబర్ కానీ ఎవరి దగ్గర ఉంటుంది. మా దగ్గర ఏ ప్రోగ్రామ్ ఉన్నా మేము వాళ్ళకి మెసేజ్ పాస్ చేస్తాం. సో హెచ్సిఏలో సమ్మర్ క్యాంప్లో ఆడడం కంటే ఎంత ఇంపార్టెంటో అంతకంటే హెచ్సిఏతో రిజిస్టర్ అవ్వడం ఎంత ఇంపార్టెంట్. ఒకసారి హెచ్సిఏలో రిజిస్టర్ అయితే మీకు మాకు బంధం ఏర్పడుతుంది. వాట్ ఎవర్ ఇట్ మే బి, కొత్త ప్రోగ్రామ్ జరిగినా క్యాంపులు ఉన్నా ఏమన్నా మేము అనౌన్స్ చేయడానికి ఉంటుంది. అట్లా మేము కనెక్షన్ పెంచడానికి చూస్తున్నాం. ఒకసారి మా దగ్గర ఎంతమంది ప్లేయర్ అయిన అనుకో వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్ లాగా, వాళ్ళని రెగ్యులర్గా మేము వాళ్ళకి ఇచ్చే మా దగ్గర జరిగే ప్రతి ప్రోగ్రామ్ వాళ్ళకి తెలియజేస్తాం. సార్ ఇప్పుడు ఇండియన్ టీంలో చూసుకున్నట్లయితే చాలామంది మన కాంచెల్లి చాలా తక్కువ, ఈవెన్ నార్త్ సైడ్ వాళ్ళకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి, సౌత్కి వచ్చేసరికి బేసిక్గా కొంచెం తక్కువ అని కూడా ఉన్నాయి. సో హెచ్సిఏ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది ఎస్పెషల్లీ తెలుగు వాళ్ళని పంపడానికి? నేను నార్త్ సౌత్ కాంపిటీషన్ అంటే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు మనకు తక్కువ అవకాశాలు అది నేను నమ్మనండి. ఎందుకంటే ఒకరోజు ఇండియన్ టీంలో 5 హైదరాబాద్ క్రికెట్ ప్లేయర్స్ ప్లేయింగ్ 11లో ఉన్నారు. అంతమందిని ఆడించిన ఘనత మనం. ప్లేయర్కి ఒకవేళ మంచి పర్ఫార్మెన్స్ ఉంటే అతను ఎక్కడ వాడు, ఏ ప్రాంతం వాడు, ఏ కులం వాడు, ఏ మతం వాడు, డబ్బులు ఉన్నాడా లేడా, ఏది సంబంధం ఉండదు. నేను దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తానండి. మన దగ్గర నుంచి 2 ప్లేయర్స్ ఇప్పుడు ఇండియాకి ఆడుతున్నారు. తిలక్ వర్మ ఆడుతున్నాడు అండ్ మహమ్మద్ సిరాజుద్దీన్ ఎంత చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చాడు. హైదరాబాద్లో ఒక చిన్న ప్లేస్లో ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చినాడు. అతను ఇండియాకి ఆడగలుగుతున్నాడు. సో అట్లాంటి డబ్బు కానీ, ప్రాంతం కానీ, కులం కానీ, మతం కానీ దేనికి ఉండదు. జస్ట్ టాలెంట్. నీ టాలెంట్ను ఎవరు కూడా ఆపలేరు. నీకు టాలెంట్ ఉంటే ఎవరు ఆపలేరు. టాలెంట్ లేకపోతే ఎవరు కూడా తీసుకెళ్ళలేరు. నిజంగా అట్లా టాలెంట్ లేనిది ఆడిపియాలనుకుంటే ఇలా గవాస్కర్ కొడుకు, టెండూల్కర్ కొడుకు, రవిశాస్త్రి కొడుకు, మన హైదరాబాద్లో ఉన్న అజరుద్దీన్ కొడుకు ఎందుకు ఆడట్లేదు? వాళ్ళకి అవకాశం ఉండే కదా. ఆ రోజు ఇంతమంది అడిగే ఛాన్స్ కూడా లేకుండే. ఏమైనా టాలెంట్ లేకుండా ఎవరైనా పుష్ చేసినా ఒక మ్యాచ్కి ఏమైనా చేయగలుగుతారు తప్ప టాలెంట్ ఉంటేనే వస్తుంది. సో అట్లాంటిది తప్పండి. కాకపోతే మన దగ్గర నుంచి తక్కువ ప్లేయర్స్ రావడానికి రీజన్ నేను అనుకునేది ఏంటంటే, ఇంతకుముందు క్రికెట్ ఇంత అవేర్నెస్ ఉండేది కాదు. అన్ని స్టేట్స్ ఇంత బాగా వర్క్ చేసేది కాదు. 29 రాష్ట్రాలండి. ప్రతి స్టేట్ నుంచి ఒక్కొక్కటి వచ్చిన 29 మంది ఉండాలి టీంలో. ఛాన్స్ ఉండేది కదా. ఇంకా మన అదృష్టం చాలా స్టేట్స్కి రిప్రజెంటేషన్ లేని స్టేట్స్, ఒక ప్లేయర్ కూడా లేని స్టేట్స్ ఉంటుంది. మనకి ఇంకా 2 ప్లేయర్స్ ఉన్నారు. బట్ 2 ప్లేయర్స్కి గర్వపడట్లేదు. మేము ఎక్స్పెక్ట్ చేసింది మన నుంచి నేను ఇండియా టీం ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ మొన్న ఐపీఎల్లో మాత్రం ఒక 6 మెంబర్స్ ప్లేయర్స్ అన్న మన నుంచి అనుకున్నాం. ఐపీఎల్లో కూడా 2 పిక్ అయ్యారు. కొంచెం బాధాకరమైన విషయం అది. అవునా? ఓకే సార్. ఇప్పుడు చాలామంది కూడా కొంతమంది అపోహలు ఉంటాయి సార్. ఏంటంటే టాలెంట్ ఉన్నా కానీ కొంతమంది క్రికెట్లలో రాజకీయాలు ఇవన్నీ చేస్తారు. సో అందుకని ఎవరిని పిక్ చేయాలనో వాళ్ళనే చేస్తారు అని కూడా అంటున్నారు. బట్ ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో బేసిక్గా సోషల్ మీడియా ఆల్మోస్ట్ అంతా చూస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఎక్కడ చూసినా అప్డేట్ కూడా తెలుస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు మన అసలు? పాత జనరేషన్కి జనరేషన్ మీరు చెప్పినట్టుగా టెక్నాలజీ బాగా పెరిగిపోయిందండి. ప్లస్ ఇప్పుడు ఏ మ్యాచ్లో ఏ ప్లేయర్ ఎంత ఆడాడు అనేది మొత్తం ఆన్లైన్లో రికార్డు. అవును. సెలక్షన్ ప్రాసెస్లో అదంతా కూడా రికార్డు ఉంటుంది. అంతేకాకుండా ఇంతకుముందుకు ప్లేయర్లు ఓన్లీ గ్రౌండ్లో ప్లేయర్లు ఆడేవారు. ప్లేయర్ కంటే ఎక్కువ ప్లేయర్ పేరెంట్స్ ఇప్పుడు ఆడుతున్నారు. ఓకే. సో ఏ ఒక్క ప్లేయర్నైనా సెలక్షన్ ప్రాసెస్ కరెక్ట్ జరగలేదు అనుకోండి, పేరెంట్స్ కోర్టుకు వెళ్తున్నారు. అవునండి. ఓకే. అందుకనే ఎక్కడో దగ్గర చిన్న తప్పు జరిగి ఉండొచ్చు తప్ప మాల్ ప్రాక్టీస్ జరిగే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు ప్రతి మ్యాచ్లో ఆడిన రికార్డు ఉంటుంది. అక్కడ రికార్డ్ బేస్ చేసుకుని అక్కడ ఉండే కోచెస్ కానీ, ప్లస్ ఇంకొకటి
ప్రతి మ్యాచ్ ప్రాక్టీస్ జరిగేటప్పుడు కానీ కోచింగ్ జరిగేటప్పుడు కానీ సెలక్షన్ ప్రాసెస్ జరిగేటప్పుడు కానీ పేరెంట్స్ కూడా పక్కనే కూర్చుంటున్నారు. ఓకే, మొత్తం పక్కనే. ఎస్, అక్కడే మేము ఎన్నిసార్లు ప్లేయర్స్ అందరికి ఒకటే చెప్తాం, మీరు పేరెంట్స్ ఇంటి దగ్గర పెట్టిరండి. ఎందుకంటే కోచ్కి తెలిసి ఎట్లా కోచింగ్ చేయాలని, కోచింగ్ కూడా వీళ్ళే కోచింగ్ ఇస్తున్నారు బయటకంటే. సో అందుకని అందరికీ చెప్తాం, మీరు ప్రాక్టీస్కి వచ్చినప్పుడు పేరెంట్స్ని తీసుకురాకండి. సో పేరెంట్స్ ఎప్పుడు వాచ్ చేస్తుంటారు. ఏ చిన్న తప్పిదం జరిగితే ఇమీడియట్గా పేరెంట్స్ మమ్మల్ని కలవడం కానీ, లేదంటే వాళ్ళ ఉన్న మీడియా పరంగా కానీ, లేకపోతే సోషల్ మీడియాలో కానీ, కోర్టులలో కానీ ఇమీడియట్ చేస్తుంది. కాబట్టి సెలక్షన్ ప్రాసెస్ అనేది పారదర్శకంగా జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరికైతే టాలెంట్ ఉందో వాళ్ళ అవకాశం ఉంటుంది. ఇంకా మీరు లాస్ట్ విషయాలు నేను తక్కువ మాట్లాడుతాను, అయినప్పటికీ అప్పుడు ఒక్కొక్కసారి టీంలో 30 మంది 40 మంది కూడా రంజీ టీంకి వెళ్ళిన వాళ్ళు. మేము వచ్చిన తర్వాత స్ట్రిక్ట్గా 15 మంది కంటే ఒక్కరిని కూడా ఎక్కువ పంపలేదండి. ఏ మ్యాచ్ కూడా మీరు కావాలంటే చెక్ చేసుకోండి, మేము ఇచ్చిన రికార్డ్స్ అని ఉన్నాయి, పేరెంట్స్ అందరికీ కూడా తెలుసు. సో అంత స్ట్రిక్ట్గా చేసాం మేము సెలక్షన్ ప్రాసెస్ కానీ, ఆ తర్వాత కానీ ఎవ్రీథింగ్ పారదర్శకంగా జరుగుతుంది. సో రంజీలో గెలిచిన వాళ్ళు కూడా BMW ఇస్తారని కూడా మాట ఇచ్చారట జగన్ గారు. కరెక్ట్ అండి, ఎస్ అండి. రంజీలో గెలిస్తే ఖచ్చితంగా BMW ఇస్తాం. ఎందుకంటే మన తెలంగాణలో, మన హైదరాబాద్లో క్రికెట్ లవర్స్ చాలామంది ఉన్నారు. అండ్ ఇండియాలో మొత్తం ఎక్కడ లేని స్పాన్సరర్స్ ఇక్కడ ఉంటారండి హైదరాబాద్. ఎస్, మీరు ఏ లీగ్ తీసుకున్నా అందులో టీమ్ ఓనర్లు కానీ, టీమ్ కో ఓనర్లు కానీ, స్పాన్సరర్స్ కానీ హైదరాబాద్ నుంచి ఎక్కువ ఉంటారు. ఎస్, ఓకే. అంత డబ్బు పెట్టడానికి, క్రికెట్ మీద పెట్టడానికి ఇంట్రెస్ట్ ఉంటారు. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు మన దగ్గర ఎంత క్రేజ్ ఉంటుందని. మనం ఛాంపియన్షిప్ ట్రోఫీ గెలిచాం. అవును సార్. గెలిచినప్పుడు ఇండియా మొత్తం సంబరాలు అయినాయి. ఇండియా మొత్తం ఎన్ని సంత అయితే సంబరాలు జరిగినాయో హైదరాబాద్లో అంతకంటే డబల్ జరిగింది. BCCI చెప్పింది నాకు. ఓకే, BCCI చెప్పింది నాకు. సార్ ఏంది మీ దగ్గర అంత క్రేజ్ ఉంటుంది అంటే, సార్ అంతే సార్, క్రికెట్ చాయ్ బిర్యానీ మమ్మల్ని వదిలేదు, చాయ్ బిర్యానీ క్రికెట్ మా లవ్ అండి అది, అదంతే అని చెప్పి. సో మన దగ్గర స్పాన్సర్స్ రెడీగా ఉన్నారు. రంజీ ఎప్పుడో 1985-86లో ఒక్కసారి గెలిచాం, మళ్ళీ గెలవలే. మా ప్లేయర్స్ అందరూ ఎంకరేజ్ చేయాలంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఏదో చేయాలి కదా. ఎంకరేజ్ చేసినాం. నిజంగా మేము నా టర్మ్లో లాస్ట్ టైం మేము ప్లేట్లో ఉండేవాళ్ళం, ఈసారి ఎలైట్లో వచ్చాం, ఈసారి రంజీలో మంచి పర్ఫామ్ చేసాం. ఇంకో కొంచెం కష్టపడితే రంజీ గెలవడం పెద్ద కష్టం కాదు. జాగ్రత్తలు మనం తీసుకుంటారా సార్? రంజీ గెలవడం కొత్త కష్టం కాదు. రంజీ గెలిస్తే BMW ఇవ్వడం కూడా కొత్త కష్టం కాదు అస్సలకి. ఓకే, రైట్. అంతేకాకుండా మేము వెంకటేష్ ప్రసాద్ లాంటి మంచి కోచ్లను తీసుకొచ్చాం, బయట కోచ్లను తెచ్చాం. రంజీ ప్లేయర్స్తో మేము రెగ్యులర్గా మోటివేట్ చేస్తున్నాం. నేను పర్సనల్గా మాట్లాడుతున్నా. రంజీ మ్యాచ్కు ఇప్పటి వరకు హిస్టరీస్లో ఫస్ట్ టైం ఏ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రంజీ మ్యాచ్ ఆడుతుంటే వాళ్ళు వేరే ప్లేస్ దగ్గరికి వెళ్ళి మ్యాచ్ వాచ్ చేయలేదు, పిల్లల్ని ఎంకరేజ్ చేయలేదు. నేను వెళ్ళాను మొన్న, నేను ఫస్ట్ టైం వెళ్ళాను. వెంకటేష్ గారు కూడా నాగ్పూర్కి నేను వెళ్ళి మా ప్లేయర్స్ ఎంకరేజ్ చేయడం జరిగింది. ఆ మ్యాచ్లలో ఫుల్ పర్ఫామ్ చేసిన తనయ్ త్యాగరాజన్ కానీ, ప్లస్ తన్మయ్ అగర్వాల్ కానీ 1 lakh నా పర్సనల్ క్యాష్ ఎంకరేజ్ ఇచ్చాం. సో దట్ వీళ్ళందరికీ ఒక మోటివేషన్ తీసుకెళ్ళి కరెక్ట్ కోచింగ్ ఇస్తే రంజీ గెలవడం పెద్ద కష్టం కాదు. నా టర్మ్లో రంజీ గెలిచి చూపిస్తాం. ఓకే, గ్రేట్ సార్. ఇంకోటి ఏంటంటే ఎవరైనా కానీ ఏ క్రికెట్ అసోసియేషన్ అయినా కానీ, సో మాకు డబ్బులు లేవు, డబ్బులు ఇవ్వట్లేరు మాకు అని అంటున్నారు. బట్ BCCI నుంచి వెళ్ళి 1 yearకి 100 crores ఇస్తున్నారు, మీరు రండి, జెన్యూన్ టాలెంట్ ఉంటే మేము ఎంకరేజ్ చేస్తామని మీరు బహిర్గతంగా మీడియా ముఖంగానే చెప్తున్నారు. కరెక్ట్ అండి. ఇంతకుముందుకు మనకి BCCI కొంచెం గ్యాప్ ఉండేది. BCCI అనుకునేది HCAకి డబ్బులు ఇస్తే అంత వేస్ట్ చేస్తారు, దానికి కరెక్ట్గా ఖర్చు చేయరు, రైట్. వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వేస్ట్. దానివల్ల డబ్బులు ఇంతకుముందు ఆపిన మాట వాస్తవం. గత 5 సంవత్సరాల నుంచి BCCI చాలా చూసి జాగ్రత్తగా డబ్బులు ఇచ్చింది. ఒక్కసారికి వాళ్ళకి నమ్మకం క్రియేట్ చేయగలిగాను. నేను ప్రతిసారి ఒకటే చెప్పాను, 0 కరప్షన్ చేస్తున్నాను, కరప్షన్ చూపిస్తే 10 లక్షలు ఇస్తాను చెప్పడం BCCI కూడా నన్ను అబ్జర్వ్ చేసింది. ఓకే, అబ్జర్వ్ చేసిన తర్వాత మేము నిజంగా కూడా మా ఎపెక్స్ బాడీ తప్పు చేయట్లేదని చెప్పి మాకు ఫండ్స్ ఫ్రీగా రిలీజ్ చేస్తుంది. ఓకే, వాళ్ళకు నమ్మకం ఏమైందంటే ₹1 HCAకి ఇచ్చిన BCCI అది వేస్ట్ అవ్వదు, ఏదో ఒక దానికి పనికొచ్చే పెడుతున్నారు అని చెప్పి. అట్లా చెప్పి మాకు ఎవ్రీ ఇయర్ 100 crores మాకు ఇస్తున్నారు. 100 crores ఇస్తున్నారు. ఇంకా నేను కావాలంటే ఇంకొక 100 crores కూడా ఇస్తారు నాకు. ఇంకా అడిగితే 100 crores నేను కరెక్ట్ ఖర్చు పెట్టినట్టు చూపిస్తే అందుకోసమే నేను ఈ 100 crores ఖర్చు పెడితే ఇంకొక 100 crores నాకు వస్తుంది. రెగ్యులర్గా సంవత్సరానికి వచ్చే 100 crores కాకుండా ఇంకో 100 crores ఎక్స్ట్రా వస్తుంది నాకు. ఓకే, అది ఉందన్నమాట. అందుకే నేను వీటిని అన్నింటిని కూడా వీలైనంత వరకు, ఇప్పుడు బడ్జెట్లో డబ్బు రిలీజ్ చేస్తారు, ఆ డబ్బు ఖర్చు పెడితేనే కదా వేరే బడ్జెట్ వస్తుంది. అందుకని ఈ డబ్బులు నేను 100 crores క్రికెటింగ్కి అండ్ క్రికెట్ ఆపరేషన్స్కి, క్రికెట్ డెవలప్మెంట్కి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇన్ కేసు నేను కరెక్ట్గా యూటిలైజ్ చేస్తే నాకు డబ్బు వస్తుంది. డబ్బుకు బాధనే లేదు. BCCI రిచెస్ట్ బాడీ ఇన్ ద వరల్డ్ అండ్ HCA ఆల్సో రిచెస్ట్ ఇన్ ద స్టేట్స్. ఓ గ్రేట్ సార్. ఇది ఈ స్టేట్మెంట్ బేసిక్గా ఏ ప్రెసిడెంట్ ఇవ్వరు అనుకుంటా కదా. 100 crores అండ్ ఏం చేస్తారు సార్? అంటే ఇప్పుడు ప్లేయర్స్కి వీళ్ళందరికీ ఏంటి? నేను కరప్ట్ చేయట్లేదు, డబ్బు వేస్ట్ చేయట్లేదు అని నమ్మకం ఉంది కాబట్టి, నా మీద నాకు నమ్మకం, మా ఎపెక్స్ మీద టీం మీద నమ్మకం ఉంది కాబట్టి 100 crores నా దగ్గర ఉన్నాయి అన్నారు. నేను 100 crores మీడియా ముఖంగా జరిగితే చెప్పినాక 100 crores ఏమైందని లెక్క అడిగేటోళ్ళు రెడీగా ఉంటారు కదా నా దగ్గర. ఆ ధైర్యం చేసి చెప్తున్నాను.
మేము మ్యాక్సిమంగా ఏం చేస్తామంటే మాకు ఒక 30-40 crores వరకు మా ఇయర్లీ ఎక్స్పెండిచర్కి వెళ్తుందండి. ఆ తర్వాత 20-30 crores క్రికెట్ డెవలప్మెంట్ ఆపరేషన్స్కి ఉంటాయి. ఇంకో 20-30 crores మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి, అంటే కొత్త గ్రౌండ్స్ కొనడం కానీ అట్లాంటి వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో హైదరాబాద్లో ఏమన్నా ప్లాన్ చేస్తున్నా సార్, ఉప్పల్ కాకుండా ఏమన్నా కొత్తదలా? రీసెంట్గా మీరు రేవంత్ రెడ్డి గారిని కూడా అడగడం జరిగిందని తెలిసింది. సీఎం గారు నిజంగా కూడా చాలా స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్. ఆయన స్పోర్ట్స్ లవర్ అండ్ స్పోర్ట్స్ ప్లేయర్ కూడా. వాడు ఫుట్బాల్ ఆడుతారు. వారికి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, స్పోర్ట్స్ ప్లేయర్స్లో ఉండే ఇబ్బందులు తెలుసు కాబట్టి మేము అడగగానే అసెంబ్లీలో 100 crores 100 acres ల్యాండ్ వారు శాంక్షన్ చేసినారు. మళ్ళీ తర్వాత సార్ 100 సరిపోదేమో, ఇంకొక 50 acres కూడా ఇవ్వండి అంటే 150 acres కూడా ఇచ్చారు. 4 cities-లో ఇప్పుడు అన్నీ కూడా పేపర్ వర్క్ జరుగుతుంది. మాతో పాటుగా వేరే అసోసియేషన్, అంటే గల్ఫ్ అసోసియేషన్కి అండ్ కొంతమంది కూడా ల్యాండ్ ఇస్తున్నారు. ఆ పేపర్ వర్క్ అయిపోయిన తర్వాత ఇంకొక 1-2 monthsలో నాకు అలాట్మెంట్ లెటర్ వస్తుందని అనుకుంటున్నాను. ఇంకొక మీడియా ముఖంగా సీఎం గారికి ఈరోజు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం తెలంగాణ హిస్టరీలో 456 కోట్లు ఈరోజు అసెంబ్లీలో బడ్జెట్ పెట్టడం జరిగింది. థ్యాంక్ యూ సీఎం గారు. గ్రేట్. ఫస్ట్ టైం అనుకుంటా కదా సార్? ఫస్ట్ టైం. నేను ఆల్మోస్ట్ ఒక 10-15-20 సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో అండ్ స్పోర్ట్స్ ఆర్గనైజర్గా ఉన్నాను. హ్యాండ్బాల్ ఇండియాకి పనిచేశాను, ఒలింపిక్ అసోసియేషన్ పనిచేశాను. నాకు తెలిసి ఎప్పుడు 100 crores దాటలేదండి. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం 456 కోట్లు ఇచ్చారు. థ్యాంక్ యూ సీఎం గారు. ఓకే, గ్రేట్. సార్ ఇప్పుడు నార్మల్గా ఏంటంటే రీసెంట్గా మనకు Under-19లో గొంగడి త్రిష అనే క్యాండిడేట్ కూడా మన ఇక్కడి నుంచి వెళ్ళిందని కూడా అన్నారు. సో ఆడ కప్ కొట్టింది. సో అలాంటి ప్లేయర్స్, అంటే రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి గర్ల్స్ అని ఇప్పుడు ఆబ్వియస్లీ మేల్ క్రికెటర్స్ చూస్తూ ఉంటారు, బట్ లేడీస్ అనేది వేరు. సో మహిళా క్రికెట్ విభాగం ఎలా మరి దానికి ఏంటి? ఇండియాలో ఫస్ట్ టైం అంటే ఇంతవరకు ఉమెన్స్ లీగ్ ఎక్కడ జరగలేదు. మేము ఈసారి లాస్ట్ మా లీగ్స్ మ్యాచ్లో ఉమెన్స్ లీగ్ కూడా చేశాం ఫస్ట్ టైం. అది కంటిన్యూగా చేసుకుంటాం. అండ్ సమ్మర్ క్యాంప్లో నేను ఇంతకుముందే చెప్పాను 40% గర్ల్స్కి మేము కోటా పెట్టాం. ఓ గ్రేట్. అంత తీసుకురాగలిగితే, ఎందుకంటే ఉమెన్ క్రికెట్ కూడా ఇప్పుడు WPL వచ్చిన తర్వాత ఉమెన్ క్రికెట్కి చాలా ఎంకరేజ్మెంట్ వస్తుంది అండ్ వాళ్ళకి ఆపర్చునిటీ ఎక్కువ ఉన్నాయి. మెన్ క్రికెట్ కంటే ఉమెన్ క్రికెట్ ఈజీగా సెలెక్ట్ అవ్వడానికి. ప్లస్ మనకు మితాలీ రాజ్ లాంటి వాళ్ళు, స్రవంతి నాయుడు లాంటి వాళ్ళు, డొయానా డోయల్ లాంటి వాళ్ళు చాలామంది ప్లేయర్స్, సీనియర్ ప్లేయర్స్ మన దగ్గర నుంచి ఉన్నారు. వీళ్ళందరినీ వాడుకొని ఒక ఉమెన్స్ క్రికెట్ సపరేట్ వింగ్ చేస్తున్నాం. ఇప్పుడు మాకు ఉప్పల్ స్టేడియం అండ్ జిమ్ఖానా స్టేడియం ఉంది. జిమ్ఖానా స్టేడియంని పూర్తిగా మెన్ అకాడమీ పెట్టి ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో ఉమెన్ అకాడమీ పెట్టాలని ప్రయత్నం చేస్తాం. ఆల్రెడీ ప్రాసెస్ రన్ అవుతుంది. సపరేట్గా ఉమెన్ అకాడమీ పెట్టి ఉమెన్ కోచెస్, ఉమెన్ సపోర్ట్ స్టాఫ్ తోటే పూర్తిగా రన్ చేద్దాం అంటే ఆలోచనలో అది ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయిందండి. ఈ ఇయర్ కొంచెం చేసాం. ఇప్పుడు 100% ఫుల్ ఫ్లెడ్జ్గా రన్ అవుతుంది. ఓకే, గ్రేట్. సార్ ఇప్పుడు ఇంతకుముందు ప్రీవియస్గా ఎల్బీ స్టేడియం ఉండేది ఇంతకుముందు మ్యాచెస్ అంటే, బట్ ఇప్పుడు హైదరాబాద్ మ్యాచెస్ అంటే ఉప్పల్ స్టేడియం, అది ఆల్మోస్ట్ అందరికీ నోటెడ్ అయిపోయింది. బట్ ఇండియా మ్యాచెస్ ఎందుకు అంటే తక్కువ అవ్వడానికి రీజన్ ఏంటి సార్? అంటే స్టేట్స్ మీరు అన్నట్టు ఇందాక ఎక్కువ స్టేట్స్ పెరగడం వలన, లేకపోతే క్రికెట్ మీద అందరూ ఇష్టపడడం వలన, దేనికంటే ఇండియా మ్యాచెస్ మన కాడికి వచ్చేసరికి కొంచెం తక్కువ అవుతుంది. ఎల్బీ స్టేడియం ఉన్నప్పుడు మనకి ఇండియాలో చాలా తక్కువ స్టేడియంస్ ఉండేవి. అవును. అప్పటికైనా ఇండియాలో ఎన్ని మ్యాచ్లు ఆడేది అన్నీ మ్యాచ్లు ఆడేది, కొన్ని డిస్ట్రిబ్యూట్ అయ్యేది. అది మన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేడియం అంటే. ఇది HCA స్టేడియం, ఇది మా స్టేడియం. గవర్నమెంట్ ల్యాండ్ మేము లీజ్ తీసుకొని మా సీనియర్ ప్రెసిడెంట్లు శివలాల్ యాదవ్ గారు, హర్షదేవ్ గారు, వివేక్ గారు వీళ్ళందరూ కష్టపడి కట్టిన స్టేడియం. ఇది మా స్టేడియం. అయితే మీరు చెప్పినట్టుగా ఇండియాలో ఇప్పుడు మినిమం ఒక 30-35 గ్రౌండ్స్ రెడీగా ఉన్నాయండి ఇండియా మొత్తంలో. అంటే ఆల్ స్టేట్స్లో? ఎస్, ఆల్ స్టేట్లో కలిపి 35 ఉన్నాయా సార్? 35 మంచి స్టేడియంస్ ఉన్నాయి ఓన్లీ ఇండియాలో. ఓకే. అండ్ మనకి ఇప్పుడు కొత్తగా అహ్మదాబాద్లో ఒక మంచి స్టేడియం వచ్చింది, లక్నోలో వచ్చింది, మొహాలీలో వచ్చింది, చాలా స్టేడియంస్ వచ్చినాయి. మ్యాచ్లు పెరగలేదు. మ్యాచ్లు అవే ఉన్నాయి. ఎన్ని మ్యాచ్లు ఉండాలి అన్నీ ఉన్నాయి. ఒక IPL మ్యాచ్లు తప్ప ఇంటర్నేషనల్ మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో, వన్డే మ్యాచ్లు, టెస్ట్ మ్యాచ్లు, T20 మ్యాచ్లు అన్నీ ఉంటాయి. సో వాటన్నిటిని కొత్త స్టేడియంకి అందరు డిస్ట్రిబ్యూట్ చేసిన తర్వాత ప్రతి స్టేడియంకి మినిమం, అంటే BCCI దృష్టిలో అన్ని అసోసియేషన్స్ ఏమండి, అది HCA అయినా, ఇంకెక్కడైనా, తమిళనాడు అయినా, కర్ణాటక అయినా, నార్త్ ఇండియా అయినా, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఇవ్వాలనే చూస్తారు. ఇంకా మనం కొంచెం అదృష్టం అనుకోవాలా. అంతేకాకుండా BCCIకి ఇప్పుడు నేను గట్టిగా చెప్తున్నా, HCA కొంచెం ఫేవరెట్ అసోసియేషన్ అనుకోని కూడా చెప్పాలి. ఎస్, ఎందుకంటే HCA ఎందుకు ఫేవరెట్ అని చెప్తున్నానంటే, గత 15 సంవత్సరాలుగా HCAలో చాలా ఇబ్బందులు జరిగినాయి. అది ఇండియా మొత్తం చూసింది. HCA అంటే చీదరించుకునే వాళ్ళు, నవ్వే వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు HCAని గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. నేను ఇంకా గర్వంగా చెప్తున్నా, BCCIకి, జైబాయ్కి, ఇప్పుడు వచ్చిన కొత్త సెక్రటరీకి అండ్ టీం అందరికీ HCA ఈజ్ అ ఫేవరెట్ అసోసియేషన్. అంత బాగా చేసుకోగలిగాం. సో నాకు తెలిసి
మనకు ఒక 2 మ్యాచ్లు ఎక్కిస్తారని అనుకుంటున్నా. ఇస్తున్నాయట కదా రీసెంట్ టైంలో. నేను మొన్ననే మాకు ఏజీఎం జరిగినప్పుడు నేను అక్కడ వెళ్ళి కొత్త సెక్రటరీ గారిని వాళ్ళందరినీ కూడా రిక్వెస్ట్ చేశాం. ఇప్పుడు రేపు 22కి వాళ్ళ అపెక్స్ మీటింగ్ ఉంది. దాంట్లో సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి. దాంట్లో ఒక మ్యాచ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నా. పిలిచి చూద్దాం ఒక టెస్ట్ మ్యాచ్. ఎందుకు టెస్ట్ మ్యాచ్ మన మీద ఇంట్రెస్ట్ చూపించడానికి ఇంకొక చిన్న విషయం మీరు అడగకపోయినా చెప్తున్నా. లాస్ట్ టైం మనకు ఇక్కడ టెస్ట్ మ్యాచ్ ఇచ్చారు, ఇంగ్లాండ్ టెస్ట్. అక్కడ మనం 120 మెంబర్స్ మనం స్టేడియం రప్పించగలిగాం. ఇది రికార్డ్ అండి, వరల్డ్ మొత్తంలో రికార్డ్. 1,20,000 అంటే 4 రోజులలో ఆల్మోస్ట్ ఎవ్రీడే 20-25 వేల మంది మనకు మ్యాచ్. 1,08,000 సారీ 1,08,000. అది మనకు క్యూ డేటా ఇక్కడ ఉంటుంది కదా, అది రికార్డు. ఇది గేట్ ఎంట్రీ దగ్గర ఇచ్చిన రికార్డ్. అది అన్అఫీషియల్ తెలియదు, అది కాకుండా అది అన్విషయం కాకుండా ఇంతమందిని తీసుకురాగలిగాం. సో ఏ టెస్ట్ మ్యాచ్కి అంతమంది జనాలు రారు. వరల్డ్ మొత్తం లెక్క రారు. సో అందుకనే నేను కూడా ఏమన్నా లాస్ట్ టైం టెస్ట్ బాగా చేశాం కానీ ఒక టెస్ట్ మాకు ఇవ్వమన్నా. దానికి ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు, మన దగ్గర క్రేజ్ ఎక్కువ ఉంటుందని. టెస్ట్ మ్యాచ్లో ఏమవుతుందంటే ప్లేయర్స్ ఎంకరేజ్మెంట్ ఉండదు, చూడు ఖాళీ సీట్లే ఉంటాయి అక్కడ. అందుకని మన దగ్గరికి ఇస్తే కొంచెం ప్లేయర్ ఎంకరేజ్మెంట్ ఇచ్చే ఛాన్స్ ఉంది మనకి. ఓకే సార్, ఇప్పుడు ఐపీఎల్ అనేసరికి ఇప్పుడు ఎస్ఆర్హెచ్ మన హోమ్ టీమ్, అది అందరికీ తెలిసిందే. బట్ ఎస్ఆర్హెచ్ ఇప్పుడు ఈ గ్రౌండ్లో ఆడటానికి ఫీజు ఏమన్నా అట్లా తీసుకుంటుందా, లేదంటే వాళ్ళే మనల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుందా ఏంటి అసలు? బీసీసీఐ అలాట్ చేస్తుంది. బీసీసీఐ అలాట్ చేసినప్పుడు ఎవరైతే టీం ఉంటుందో వాళ్ళ హోమ్ గ్రౌండ్ కింద ఒక వాళ్ళ స్టేట్ ఉన్న వాళ్ళని చేసుకుంటుంది. ఎస్ఆర్హెచ్ అన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, వాళ్ళ పేరు కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ అని పెట్టుకున్నారు కాబట్టి మన దగ్గర వాళ్ళు హోమ్ గ్రౌండ్ కూడా తీసుకున్నారు. ఓకే, మనం ఇక్కడ ఓన్లీ ఫెసిలిటీస్ వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తాం తప్ప సింపుల్గా ఒక ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ చేసుకోవడానికి మనం ఎట్లయితే ఎలక్ట్రిసిటీ వాటర్ ఇస్తామో మేము వాళ్ళకి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాం. మాకు ఫంక్షన్ హాల్లో ఫంక్షన్ రెంట్ ఇచ్చినట్టు ప్రతి మ్యాచ్కి 1.5 crore రూపీస్ మాకు వాళ్ళు పే చేస్తారు. ప్రతి మ్యాచ్కి. ఓకే, మొత్తం 7 మ్యాచ్లకు కలిపి నియర్ అబౌట్ 9.5 lakhs 10 lakhs చిల్లర 10 crores 1.5 crores అంటే 1,50,00,000 రూపాయలు ప్లే వాళ్ళు ఇస్తారు ఒక మ్యాచ్కి. 7 మ్యాచ్లకు కలిపి 10 కోట్ల చిల్లర ఏదో అంత ఇస్తారు. దాంట్లో మొత్తానికి కలిపి మాకు ఒక 7-8 crores మాకు ఖర్చు అవుతుందండి. అన్ని 8 ఖర్చు కింద పోతుందా సార్? దానికోసమే ఇస్తారు వాళ్ళు. ఓకే, 2-3 కోట్లు మిగులుతాయి. ఈసారి కూడా ఏం చేస్తున్నామంటే రెనోవేషన్ కోసం మేము ఎక్కువ ఖర్చు పెట్టాం, ఇంకా మా జోబులోంచి పడతాయి తప్ప ఈసారి మిగిలవు మాకు. లాస్ట్ ఇయర్ మేము ఒక 3 కోట్ల వరకు మిగిల్చాం లాస్ట్ టైం. సో ఇప్పుడు ఈసారి కూడా చూస్తే పెయింటింగ్స్ వేస్తున్నారు, ఈవెన్ సీట్స్ కూడా ఇవి ఆల్మోస్ట్ చేంజ్ చేస్తున్నారు, వాష్రూమ్స్ కూడా చేంజ్ చేస్తున్నారని తెలిసింది. అసలు ఇంత పెద్ద స్టేడియం ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? అసలు ఇంత పెద్ద స్టేడియం, అంతేకాకుండా ఇది 25 సంవత్సరాల కింద కట్టిన స్టేడియం అండి, పాత స్టేడియం. ఇంకొకటి ఏదన్నా ఎవ్రీడే ఏదైనా వర్క్ జరుగుతుంటే మెయింటెనెన్స్ ఈజీ. సంవత్సరం మొత్తంలో 10 రోజుల్లో ఇక్కడ పెళ్లి జరుగుతుందండి, ఫంక్షన్ జరుగుతుంది, ఏమైనా మ్యాచ్ జరుగుతుంది. అదర్వైజ్ మిగతా 355 రోజులు వేస్ట్ ఖాళీగా ఉంటుంది. రైట్, ఏదైనా మ్యాచ్లు జరిగితే కూడా మాకు రంజన్ లాంటి మ్యాచ్లు జరిగితే స్టేడియంలు ఏముండవు, గ్రౌండ్లు ఉంటాయి. దాని గ్రౌండ్ మెయింటైన్ చేయొచ్చు. బట్ దీని అంతా 355 రోజులు దీన్ని మెయింటైన్ చేయాలి. క్లీనింగ్ మెయింటైన్ ఈ మాత్రం ఉండాలంటే ఎవ్రీడే మెయింటైన్ చేయాలి. సో దానికి చాలా ఖర్చు అవుతుంది, అది కష్టమైన పని కూడా. సో అందుకే మాకు మ్యాచ్ అప్పుడు ఈ డీప్ క్లీనింగ్లు, సీటింగ్లు, క్లీనింగ్లు ఇవన్నీ ఎక్కువ టైం తీసుకుంటుంది. అయినప్పటికీ కూడా మాకున్న అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకొని ఎక్కడ ఎట్లాంటి చిన్న పొరపాట్లు జరగకుండా దీన్ని ఎప్పుడు నీట్గా ఉంచి చాలా బాగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఓకే, గ్రేట్ సార్. ఇప్పుడు ఐపీఎల్ టికెట్స్ అనేసరికి హెచ్సిఏ మీదకి వస్తుంది. అసలు ప్రతిసారి హెచ్సిఏ వాళ్ళు టికెట్స్ రావట్లేదు, మాకు ఇవ్వట్లేదు అన్నీ కూడా చాలామంది ఎక్కువ పడుతూ ఉంటాయి, క్వశ్చన్స్ పడుతూ ఉంటాయి వీళ్ళ ద్వారానే. అసలు ఏంటి సార్ టికెట్స్కి హెచ్సిఏకి అసలు సంబంధం ఏంటి సార్? మీకు ఇంతకుముందే చెప్పాను, అదే చాలా సేపు బట్ అయినా నమ్మట్లేరు. స్టేడియం మేము రెంట్కి ఇస్తాం. మాకు టికెట్ కలెక్షన్లో కానీ, టికెట్ ప్రైజింగ్లో కానీ, టికెట్లు ఇచ్చే దాంట్లో కూడా మాకు సంబంధమే ఉండదండి. మాకు ఈ ఫెసిలిటీస్ అన్ని క్రియేట్ చేస్తున్నందుకు 3,700 అంటే 10%. బీసీసీఏ నామ్స్ ప్రకారంగా ప్రతి స్టేడియంలో 10% కూడా స్టేట్ అసోసియేషన్కి ఇవ్వాలి. 37,000 కెపాసిటీ. దీంట్లో 3,700 టికెట్స్ మాకు స్పాన్సర్స్ వాళ్ళకి మాకు కాంప్లిమెంటరీ పాసులు ఇస్తారు, అంటే 10%. దాంట్లో 2,500 2,500 మా క్లబ్ సెక్రటరీలకు ఇస్తాం. ఇది మా క్లబ్ సెక్రటరీలు వస్తుంది, మా డిస్ట్రిక్ట్ సెక్రటరీలు, మా క్లబ్ సెక్రటరీలు వస్తాయి. అందరికీ 12, 13 వాటెవర్ నెంబర్స్ ఇచ్చేస్తాం. 250 క్లబ్లు ఉన్నాయండి మాకు. 250 ఇంటూ 10 ఇచ్చినా 2,500 ఇంకా 1,200 ఉంటాయి. 1,200 మాకు ప్లేయర్స్ ఉంటారు, ప్లస్ మా డిపార్ట్మెంట్స్ ఉంటాయి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, మా వెండర్స్ ఉంటారు, ప్లస్ మాకు ఉంటాయి, మా పర్సనల్ ఫ్యామిలీస్ ఉంటాయి, గవర్నమెంట్ అఫీషియల్స్ ఉంటారు, పొలిటికల్ లీడర్స్ ఉంటారు, మినిస్టర్స్ ఉంటారు. వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఫైనల్గా నా దగ్గర మిగిలే 30 టికెట్లు. ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ నాది, 30 టికెట్ల బాక్స్ ఉంటుంది. 30 టికెట్లు నేను నా దగ్గర పెట్టుకుంటే నాకు రెగ్యులర్గా ప్రతి మ్యాచ్కి 3,000 మంది టికెట్లు అడుగుతుంటారు. 30 మందికి ఏమి ఇవ్వాలి? అంటే 100 టైమ్స్. సో చాలాసార్లు మేము కూడా ఏం చేస్తామంటే టికెట్లు కొని తెలిసిన వాళ్ళకి, ఎందుకంటే హెచ్సిఏ ప్రెసిడెంట్ జగన్ నా క్లోజ్ ఫ్రెండ్, నాకు జగన్ టికెట్ ఇవ్వడా, నాకు జగన్ టికెట్ ఇవ్వడా, నాకు ఇవ్వడా అన్న ఫీలింగ్తో అందరు ఉంటారు కాబట్టి
ఏదో ఒక మ్యాచ్కి ఒకరిని లాస్ట్ టైం మేము కూడా ట్రై చేసాం సార్, జగన్ సార్ ఏమన్నా ఉంటే టికెట్స్ ఇప్పియండి సార్ అంటే, లేదు సార్ అక్కడ మాకు వచ్చేటి అని చెప్పేసి అట్లా సరే. అదే ఐపీఎల్ అప్పుడు మాకు ప్రాబ్లం అండి, ఎందుకంటే ఇది మాది కాదు. అవును. వేరే మ్యాచ్లు ఉన్నాయనుకోండి, మాకు ఆల్మోస్ట్ మొన్న దసరా రోజు మ్యాచ్ అయింది, నేను ఒక 500 మందికి టికెట్స్ ఇచ్చాను ఆ రోజు. ఓకే. అప్పటికి ఇచ్చుకుంటే ఏం చెప్పానంటే, మీరు ఐపీఎల్ నన్ను టికెట్లు అడగొద్దు, దీనికైతే ఇవ్వగలుగుతాం అని చెప్పి. ఓకే గ్రేట్ సార్. ఇప్పుడు ఎప్పుడైనా అంటే లాస్ట్ టైము పిచ్ మనం చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఈవెన్ అన్ని గ్రౌండ్స్తో పోలిస్తే హైదరాబాద్కి బెస్ట్ పిచ్ అండ్ అవార్డు వచ్చింది, బెస్ట్ పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు వచ్చింది. సో ఈ అవార్డు రావడానికి బేసిక్గా చాలా కృషి చేస్తుంటారు. ఏంటి అసలు కానీ అన్ని గ్రౌండ్లలో మన గ్రౌండ్కి రావడానికి రీజన్? మన హైదరాబాద్ కొంచెం అదృష్టమైనది ఎందుకో నాకు తెలిసి ముందు నుంచి కూడా. మన పిచ్ బ్యాటింగ్ పిచ్ చాలా బాగా బ్యాటింగ్ ఉంటుంది. బట్ మన పిచ్ మీద నేను చాలాసార్లు పాత క్రికెటర్స్ గవాస్కర్ గారి దగ్గర నుంచి మొన్న రీసెంట్గా ధోని గారి దాకా, టెండూల్కర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఎవరిని మాట్లాడినా హైదరాబాద్ పిచ్ మీద వాళ్ళకున్న అభిమానాన్ని బాగా చాటుకుంటారు. ఈ పిచ్ మీద ఆడుతుంటే వాళ్ళకు ప్యారడైజ్ లాగా ఉంటుందని చెప్తారు. ఓకే. ఎందుకో ఈ పిచ్ అనేది మన అదృష్టం అనుకోవాలి, చాలా బాగా సెట్ అయింది. మొన్న మనకి పిచ్ అండ్ గ్రౌండ్ అవార్డు 50 lakhs ఒక సింగిల్ అవార్డు పెద్దది వచ్చింది. అంతకుముందు కూడా చిన్న 10 లక్షల అవార్డ్స్ వచ్చినాయి, మనం 4 సార్లు వచ్చినాయి. సో ఈ గ్రౌండే అదృష్టం. సో ఓకే సార్. ఇప్పుడు ఇందాక మీరు ధోని గారు సచిన్ గారు అన్నప్పుడు మీకు ధోని గారితో ఒక మంచి సంబంధం ఉందని కూడా తెలుసు. సో వచ్చేటువంటి అంటే ధోని గారు ఎప్పుడు వచ్చినా హైదరాబాద్కి రోడ్ సైడ్ వెళ్ళి రోడ్ సైడ్ ఫుడ్ తింటారట, బాగా వైరల్ చెప్పాను. రోడ్ సైడ్ ఫుడ్ తింటారట, బిర్యానీ తింటారట. ఏంటి అసలు ఈవెన్ వీళ్ళనే కాదు, హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరు తింటారు. ఈవెన్ జైషా గారు కూడా వచ్చినప్పుడు జరిగింది. మీరు హైదరాబాద్లో వచ్చిన ఎవరినైనా గెస్ట్ చూడండి, వాళ్ళు ఫస్ట్ హైదరాబాద్ని లవ్ చేస్తారు. మన ప్రేమైన పీపుల్ అంతా కూడా వెరీ లవబుల్ పీపుల్. దాంతోపాటు మన కల్చర్ని లవ్ చేస్తారు. వాళ్ళు రెండింటికంటే ఎక్కువ మన ఫుడ్ని లవ్ చేస్తారు. ఇండియా మొత్తంలో కాదు, వరల్డ్ మొత్తంలో కూడా ఇంత మంచి ఫుడ్ ఎక్కడ దొరకదు. సో వాళ్ళందరికీ అది తెలుసు కాబట్టి హైదరాబాద్ రాగానే మంచి ఫుడ్ కావాలని కోరుకుంటారు. నేను హైదరాబాద్ అసోసియేషన్, క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని, అది నా బాధ్యత. ఎవరైనా గెస్ట్ హైదరాబాద్కి వచ్చినా మనం హోస్ట్ చేస్తాం, వాళ్ళకి చూస్తాం కదా. అట్లాగే ప్లేయర్స్ ఎవరైనా నాకు ఈ ఫుడ్ కావాలని అడిగితే పాసిబుల్ అయితే వాళ్ళకి హోటల్ రూమ్లో ఉంటే వాళ్ళకి పంపిస్తాం. లేదు మేము బయటకు వచ్చి తింటామంటే వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లు చేసి బయట వాళ్ళకి కలిసిన ఏర్పాట్లు చేయిస్తూ ఉంటాం. మామూలుగా అయితే వాళ్ళు ఈవినింగ్ కొంచెం ఫ్రీగా ఉంటారు కదండి, వాళ్ళు ప్రాక్టీస్ అవన్నీ కంప్లీట్ అయినాక, ఎండ చల్లబడ్డాక, వాతావరణం సెట్ అయినాక, చీకట్లో అరౌండ్ 8, 9, 10, 11 ఆ టైంలో ఫ్రీ ఉన్నప్పుడు బయటకు వస్తారు. బయటకు వచ్చి వాళ్ళకి కావాల్సిన ప్లేస్కి వాళ్ళే చెప్తారు. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే, ప్రతి ఒక్క ప్లేయర్కి కూడా ఏ హోటల్లో ఏ ఫుడ్ బాగుంటుందో వాళ్ళందరికీ తెలుసు. వాళ్ళు హోటల్ పేరుతో పాటు ఆ ఫుడ్ పేరుతో పాటు చెప్తారా, వాళ్ళే చెప్తారు. హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క రెస్టారెంట్ పేర్లు తెలుసు, ఏ రెస్టారెంట్లో ఇంత మంచి ఫుడ్ దొరుకుతుంది అన్నది అట్లా చెప్తా ఉంటారు. ఓకే. మీరు కూడా లాస్ట్ టైం చార్మినార్ దగ్గరికి 2 క్రికెటర్స్ని తీసుకెళ్లారట. మాకు అది ఆఫ్ కెమెరా చెప్పాలి, ఆన్ కెమెరా చెప్పరంటారట. మా కొలీగ్స్ ఎవరో చెప్పారు లాస్ట్. జగన్ గారు అట, మనకు తెలియదు కానీ అంటే మరి అలాంటప్పుడు మనకు కాల్ చేసి ఫోటో దిగేసి వస్తాంగా హ్యాపీగా అని చెప్పేసారు. వాళ్ళ ప్రైవసీ కూడా మేము కాపాడాలి కదా, మమ్మల్ని ట్రస్ట్ చేసి వచ్చినప్పుడు వాళ్ళ ప్రైవసీ కాపాడాలి కదా. ఓకే గ్రేట్ సార్. ఇప్పుడు నార్మల్గా ఎవరైనా ఇప్పుడు మనకు ప్రీవియస్గా ఇప్పుడు ఇండియన్ క్రికెటర్స్ అంటే కోహ్లీ గారు ఉన్నారు, ఇప్పుడు ఆయన ఇక్కడ మ్యాచెస్ ఆడినారు. సో ధోని గారు ఆడినారు. వీళ్ళందరితో కల్లా అంటే మీకు ఎవరు అంటే ఎక్కువగా బాండింగ్ ఉన్నది ఎవరు సార్? ఏ క్రికెటర్ ఉంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ లవ్ సిరాజ్, ఎందుకంటే మన ఇంటోడు కాబట్టి, మన ఇంట్లో మనిషిలాగా, మన ఫ్యామిలీ మెంబర్ లాగా, మన బ్రదర్ లాగా సిరాజ్ అంటే ఇష్టం. అంతేకాకుండా మీరు సిరాజ్ని చూడండి, ఎప్పుడు జ్యువెల్గా, జాలీగా, హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఒక పిల్లోడు ఎట్లుంటాడు అట్లా ఉంటాడు తప్ప మీకు సిరాజ్ని ఒక క్రికెట్ ప్లేయర్, స్టార్ ప్లేయర్ లాగా కనిపించడు మనకి. మాకు సిరాజ్కున్న అనుబంధం కూడా అట్లాంటిది, అంత క్లోజ్గా ఉంటాడు. ఆ తర్వాత నాకు ఇష్టమైన ప్లేయర్ ధోని. అట్లాగే నాకు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి ధోని గారితో. నాకు ధోని గారి మీద ప్రేమతోటి ఆయన సంబంధాలు పెంచుకున్నాను నేను. ఓకే గ్రేట్. ఓకే, ధోని గారితో ప్రేమతోటి. సో కోహ్లీ గారు కూడా రీసెంట్గా పాకిస్తాన్ మీద అన్న మ్యాచ్ కూడా చాలా అగ్రెసివ్గా ఆడుతూ ఉంటారు. ఆయన ఎప్పుడైనా కలిసారా సార్? అంటే జనరల్గా వాటితో అనుబంధం ఎక్కువ లేదు, మ్యాచ్లు అప్పుడు హలో హాయ్ బాయ్ నడుస్తుంది అంతే తప్ప. కోహ్లీ గారి దగ్గర ఒక గొప్ప గుణం ఏంటంటే నేను చూసింది పర్సనల్గా, వారు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అనగానే వారికి ఎందుకో పూనకం వచ్చి పిచ్చిగా ఆడతాడు, లైఫ్ అండ్ ఎట్లా కొడతాడు బాగా, అది బాగా సక్సెస్ అయింది. ఓకే గ్రేట్. సో ఇప్పుడు ఐపీఎల్ ఆల్మోస్ట్ 9 మ్యాచెస్ జరుగుతున్నాయి సార్ మన దగ్గర. సో 9 మ్యాచెస్లో క్రౌడ్ అంటే ఆల్మోస్ట్ 37,000కి సీటింగ్ ఉంది. బట్ ఇంకెక్కువ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ 37 కాదు, 40-50 వరకు కూడా కొనుక్కోవచ్చు. మీరు లాస్ట్ టైం కూడా చెప్పారు 1.5 lakh టికెట్స్ ఇస్తే తప్పితే మనం హైదరాబాద్ని సాటిస్ఫై చేయలేం. అలాంటి జాగ్రత్తలు ఈవెన్ ప్రీవియస్గా పెద్ద స్టేడియాలు ఏమైనా కట్టడానికి ఏమైనా జాగ్రత్త? అదే అండి, ఇప్పుడు మీకు ఇంతకుముందు చెప్పినట్టుగా మనకు ఒక 150 acres గవర్నమెంట్ అలాట్ చేస్తా అని చెప్తుంది. అది అలాట్ అయిన తర్వాత మేము బీసీసీఐతో ఒకసారి మాట్లాడి, ఇక్కడ ఇంకొక ఈ సీటింగ్ సరిపోవట్లేదు, హైదరాబాద్ క్రేజ్కి ఇది సరిపోదు, మనకు ఒక 60 to 1 lakh స్టేడియం ఉంటే తప్ప మనం క్యాటర్ చేయలేమని చెప్పి బీసీసీఐకి రిక్వెస్ట్ పెట్టాం. లాస్ట్ టైం నేను ఐసీసీ
మన ఛాంబర్ జయేష్ గారి ఛాంబర్ ఓపెన్కి నేను దుబాయ్ వెళ్ళినప్పుడు సార్కి చెప్పాను, సార్ ఇట్లా ఆయన సీఎం గారు కూడా జయబాయ్తో మాట్లాడారంట, బీసీసీఐతో. వారు కూడా చెప్పారు, మీ సీఎం గారు రెగ్యులర్గా మాట్లాడుతున్నారు, వారు కూడా అడుగుతున్నారు, సరే ల్యాండ్ అయితే అలాట్ కానివ్వండి వీళ్ళు చూద్దామన్నారు. ల్యాండ్ ఎలా అయితే మేము జయబాయ్ గారిని, ఐసీసీఐని, బీసీసీఐ సెక్రటరీని డిస్కస్ చేసి ఒక పాజిటివ్ కంక్లూజన్కి వస్తామని అనుకుంటున్నాం. ఓకే, గ్రేట్. సో ఫైనల్గా ఇప్పుడు బేసిక్గా ఏంటంటే చాలామందికి డౌట్ ఉంటుంది సార్, ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ గ్రౌండ్ కానీ ఇవన్నీ కంప్లీట్గా మ్యాచెస్ కూడా క్రికెటర్స్ ఆడేటప్పుడు కూడా కొన్ని సెక్యూరిటీస్ రీజన్స్ ఉంటాయి, అది పూర్తిగా హెచ్సిఏ బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. సో వాళ్ళు బయటికి వెళ్ళినా లేకపోతే ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా ఏంటి వాళ్ళకి ఎలా చేస్తారు? మన పోలీస్ అండి, మన పోలీస్ వ్యవస్థ ఇండియాలో ది బెస్ట్ పోలీస్ వ్యవస్థ, మనందరికీ కూడా తెలుసు. దానికోకుండా రాచకొండ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రాచకొండ సిపి గారు కానీ పర్సనల్గా దీన్ని మానిటర్ చేస్తారు. ఆల్మోస్ట్ నిన్ననే మాకు మీటింగ్ కూడా అయింది, మొన్న మీటింగ్ 17th రోజు. అట్లా ఇప్పటికీ 3-4 మీటింగ్స్ కూడా కంప్లీట్ అయినాయి. మినిమం ఒక 4000 పోలీస్ పర్సన్స్ మనం ఇక్కడ రెగ్యులర్గా వాచ్ చేస్తుంటారు. సో అన్ని మెజర్మెంట్స్ కూడా సెక్యూరిటీ మెజర్మెంట్స్ అన్ని తీసుకున్నాయి. ఏవైతే కొన్ని ఇంకా కొంచెం చేంజెస్ చేయమని సిపి రాచకొండ గారు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది అవన్నీ కూడా కంప్లీట్ చేశాం. నాకు తెలిసి ఇప్పటివరకు మనకు హైదరాబాద్లో ఎప్పుడు కూడా సెక్యూరిటీ రీజన్స్ కానీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి జరగలేదు. దేవుడి దయ వల్ల ఇప్పుడు కూడా జరగాలని అనుకుంటున్నాం. మనం మంచి మ్యాచ్ చేయబోతున్నాం. ప్రేక్షకులందరికీ ఒక మంచి ముస్తాబైన స్టేడియం నేను తయారు చేసి ఇచ్చాం మీకు. నిజంగా కూడా మీరు ఒక ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ని అండ్ ఎక్స్పీరియన్స్ని, వీవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఇస్తున్నాం. నేను లాస్ట్ టైం పిచ్ అండ్ గ్రౌండ్కి అవార్డు తీసుకొచ్చాను. ఈసారి మా ప్రయత్నం బెస్ట్ వెన్యూ అవార్డు ఇవ్వాలని, బెస్ట్ వీవింగ్ ఎక్స్పీరియన్స్ అవార్డు ఇవ్వాలని చేస్తున్నాం. మీరందరూ నన్ను లాస్ట్ టైం టాయిలెట్స్ బాగాలేవని నా మీద చాలామంది ట్రోల్ చేశారు. మీకోసమే జనరల్ స్టాండర్డ్లో ఈసారి 10 లొకేషన్స్లో మేము కొత్త టాయిలెట్స్ కట్టించాం. దాన్ని రేపు ఎల్లుండో వీడియో కూడా రిలీజ్ చేయబోతున్నాం. సో ఎవ్రీ మెజర్మెంట్ మేము తీసుకున్నాం. ఎక్కడ కూడా ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్కి తగ్గకుండా మన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియం రెడీ అయింది. దయచేసి ప్రతి ఒక్కరు మ్యాచ్ చూడడానికి హైదరాబాద్ స్టేడియంకి రండి. అయితే ఒక చిన్న రిక్వెస్ట్, ప్రతి ఒక్కరు ఎవ్రీడే 9 మ్యాచ్లు ఇక్కడ చూడాలని అనుకుంటే ఇక్కడ సీటింగ్ కెపాసిటీ సరిపోదు. ఒక 2 మ్యాచ్లు స్టేడియంకి రండి, 7 మ్యాచ్లు టీవీలో చూడండి. మీరు 7 మ్యాచ్లు టీవీలో చూడడం వల్ల వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి మా ఒపీనియన్ కూడా ఈసారి 3-4 lakhs మెంబర్స్ మేము స్టేడియం పిలవాలని. ఒక్కొక్క మ్యాచ్కి 37,000-40,000 మంది వస్తే అప్రాక్సిమేట్గా మొత్తం 10 మ్యాచ్లకి 9 మ్యాచ్లకు వచ్చే వరకు 4 లక్షల మంది రావాలన్నది మన ప్రయత్నం. దయచేసి వచ్చి క్రికెట్ మ్యాచ్ను చూడండి. క్రికెట్ మ్యాచ్ కంటే ఎక్కువ స్టేడియంలో జరిగిన అన్ని డెవలప్మెంట్ చూసి మీరు మాకు కామెంట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సార్ ఫైనల్గా వన్ మోర్ క్వశ్చన్, తెలంగాణ ప్రీమియర్ లీగ్ గురించి అడుగుదాం అనుకున్నాం, బట్ అది ఆల్రెడీ అనౌన్స్ చేశారు. సో ఎలా ఉండబోతుంది, ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది? మీరు ఇంతకుముందు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్గా తెలంగాణలో క్రికెట్ డెవలప్ చేస్తున్నాం, డిస్ట్రిక్ట్లో డెవలప్ చేయడానికి మంచి టూల్ తెలంగాణ ప్రీమియర్ లీగ్. మీరు లాస్ట్లో గుర్తు చేశారు, థ్యాంక్ యూ. తెలంగాణ ప్రీమియర్ లీగ్ ఇప్పుడు మనకు మీరు ఇంకొక క్వశ్చన్ కూడా అడిగారు, ఎందుకు మన ఇండియాకి ఎంతమంది పిక్ అవ్వట్లేదు, ఐపీఎల్లో పిక్ అవ్వట్లేదు. వేరే స్టేట్లో మీరు చూసుకుంటే ఎక్కువ మ్యాచ్లు ఆడడానికి తెలంగాణ ప్రీమియర్ లీగ్ వాళ్ళ స్టేట్ లీగ్లలో అవకాశం ఉంది, ఎక్కువ మ్యాచ్లు చాలా. సో దాని ద్వారా వాళ్ళు ఎక్కువ మ్యాచ్లు ఆడే వరకు వాళ్ళ సెలెక్టర్లు కానీ కోచ్లు కానీ వాళ్ళ దృష్టిలో పడినారు. సో మనకి ఇండియా ఐపీఎల్లో ఎక్కువ మంది పిక్ అయిన వాళ్ళు మ్యాక్సిమం ఆ స్టేట్ లీగ్లో ఆడిన వాళ్ళే. ఓకే, మన వాళ్ళు ఎందుకు ఐపీఎల్ ఎక్కువ పిక్ అవ్వలేదని మేము చూస్తే మన స్టేట్కు లీగ్ లేదు. అందుకనే మేము ఇమీడియట్గా తెలంగాణ ప్రీమియర్ లీగ్ అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ కూడా బిగిన్ అయింది. ఈవెన్ మొన్న నేను బాంబే మన ఏజిఎంకి యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్కి వెళ్ళినప్పుడు నేను బీసీసీఐ నుంచి పర్మిషన్ తీసుకోవడం కూడా జరిగింది. సో మనం టీపీఎల్ ఈ సంవత్సరం చేయబోతున్నాం సార్. జూన్ ఎప్పుడు అన్నారు? ఆఫ్టర్ ఐపీఎల్ కానీ మనకు పర్మిషన్ ఇచ్చారు. ఐపీఎల్ అయిపోగానే మనం జూన్ జూలైలో అప్పుడు వర్షాలు స్టార్ట్ అయ్యే కంటే ముందు క్లోజ్ చేయాలని చూస్తాం. ఓకే, గ్రేట్. సార్ ఇప్పుడు ఓపెన్గా అంటే నార్మల్గా అంటే ఏ క్వశ్చన్ అడిగినా ఏది అడిగినా కాంట్రవర్సీస్ లేకుండా అన్నిటి మీద చెప్తారు. ఈవెన్ నాకు వచ్చినా కానీ మా ఫ్యామిలీ రీసెంట్గా అన్నారు, నా కొడుకున్నాడు, నా కొడుకు ఆడడానికి కసి ఉండదు, ఊరు నుంచి వచ్చే వాళ్ళకు ఉంటారు. ఇలాంటి ఓపెన్ స్టేట్మెంట్స్ ఇస్తే మరి జగన్ గారికి శత్రువులు పెట్టుకు రావట్లేరా హెచ్సిఏలో, ఏంటి అసలు? రెండండి, నాకు సరే అవన్నీ పక్కకు పెడితే నేను కసితో పెరిగిన వాడిని. చిన్నప్పుడు రూరల్ నుంచి పెరుగుకుంటూ వచ్చిన నాకు తెలుసు గెలుపులో ఉండే ఆనందం ఏంటని. ఆ గెలుపులు వచ్చిన తర్వాత దాన్ని ఎట్లా ఎంజాయ్ చేయాలో కూడా నాకు తెలుసు. ఇప్పుడు నేను అది చేస్తున్నాను. ఒకసారి ఫస్ట్ టైం అసోసియేషన్లో అడుగుపెట్టి ప్రెసిడెంట్ గెలవడం అనేది ఇది కూడా హిస్టరీ అండి. అవునవును, హిస్టరీలో క్రియేట్. ఇంతవరకు ఇండియాలో హిస్టరీ ఇప్పుడు జరగలేదు. ఫస్ట్ అతను క్లబ్లో సెక్రటరీ అవుతాడు, ఆ తర్వాత ఎపెక్స్ బాడీలో ఒక మెంబర్ అవుతాడు, ఆ తర్వాత ప్రెసిడెంట్ అవుతాడు. నేను క్లబ్లో సెక్రటరీ డైరెక్ట్ ప్రెసిడెంట్. అది నా కెపాసిటీ. సో అంతేకాకుండా నేను చేసేది ఖచ్చితంగా కరెక్ట్ అని నమ్ముతున్నా. అందుకోసమే ఇంత బోల్డ్గా నేను మాట్లాడగలుగుతున్నా. అంతేకాకుండా నేను నా టీంకి ధైర్యాన్ని ఇవ్వాలి. నా దగ్గర పనిచేసే వాళ్ళకి కానీ, మా అపెక్స్ మెంబర్స్ కానీ, లేదా నా ప్లేయర్స్ కానీ లీడర్ స్ట్రాంగ్గా ఉంటే తప్ప ముందుకు వెళ్ళదు. అందుకే దాంట్లో పనిచేస్తూ ఉన్నాం.
అంతేకాకుండా నేను గత 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి స్పోర్ట్స్ ఇండస్ట్రీలో పనిచేస్తున్నాను, స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో. నేను ఆల్ ఇండియాకి ఇండియా హ్యాండ్బాల్ ప్రెసిడెంట్ ఉండే, ఒలింపిక్ అసోసియేషన్లో పనిచేసిన, ఒలింపిక్ చేశారు సార్? ఒలింపిక్స్లో కూడా పనిచేసినాను నేను. ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్, తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్కి పనిచేసిన. లాస్ట్ టైం సీఎం కప్ చెప్తే దాని కౌన్సిల్లో నేను మెంబర్ ఉన్నా. ఇవన్నీ పనులు చేసినా కాబట్టి నాకు ఆ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఇంత స్పోర్ట్కి సంబంధించిన ఏది మాట్లాడాలో నేను అనర్గళంగా మాట్లాడగలుగుతాను. ఓకే, గ్రేట్. ఇంకోటి ఏంటంటే సార్, ఇప్పుడు మీరు లాస్ట్ టైం ఒక మెసేజ్ పాస్ చేశారు సార్. క్రికెట్ అనేది ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్స్ అంటే ఫోన్లు టెక్నాలజీ, ఎప్పుడు సోషల్ మీడియా యుగంలో క్రికెట్ ఇక్కడనే కాదు, ఇంకేదైనా గేమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి ఓటమిని సహించుకొని ఏంటంటే ఆ ఫియర్ లేకుండా ఏంటంటే కాన్ఫిడెన్స్ వస్తుంది అని కూడా కొన్ని విషయాలు చెప్పారు. అది ఒకసారి చెప్పండి, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే వాస్తవానికి ఇప్పుడు ఏంటంటే లైఫ్లో కానీ లవ్లో కానీ ఏదైనా ఫెయిల్ అయినా కొంచెం అది పీక్ స్టేజ్, బట్ క్రికెట్లో గెలుపుకోవటం వల్ల అలవాటైపోతుంది. మనకు థాట్ చెప్పారు. నేను ఎడ్యుకేషన్ ఇండస్ట్రీలో ఉన్నాను, నేను స్కూల్స్ రన్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరికి తెలుసు. అండ్ స్పోర్ట్స్లో కూడా ఉన్నాను నేను ముందు నుంచి. స్పోర్ట్స్ ప్రతి ఒక్కరు ఆడమని చెప్తాను నేను. స్పోర్ట్ ఎందుకు ఆడాలి ప్రతి ఒక్క పేరెంట్ కూడా నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, స్కూల్లో గ్రౌండ్ ఉన్న స్కూల్కే పంపండి. మీ ఇంట్లో ఎప్పుడు ఆడిపించలేరు, మీరు అపార్ట్మెంట్లో ఉంటారు, చిన్న చిన్న గ్రౌండ్స్. హైదరాబాద్లో ఇంతకుముందుకు 250 జిహెచ్ఎంసీ గ్రౌండ్లు ఉండేవండి, ఇప్పుడు లేవండి గ్రౌండ్స్లో. చిన్న చిన్న ప్లేస్లో కూడా అయితే స్కూల్ ఒక్కటే మీకు అక్కడ స్కూల్లో ప్రతి స్కూల్లో గేమ్స్ ఆడిపించాలి. గేమ్స్ ఆడడము కోసం ప్రొఫెషనల్గా ఉండాలని కాదు, లేదంటే మెడల్ కొట్టాలని కాదు. మీరు గేమ్స్ ఆడితే ఓటమిని భరించే శక్తి అదొక్కటే ఇస్తుంది. గేమ్ ఆడినప్పుడు ప్రతి ఒక్కసారి గెలవాలని లేదు, ప్రతి ఒక్కసారి ఎవరు గెలవరు. ఓడినప్పుడు దాన్ని భరించే శక్తి, ఓటమిని భరించే శక్తి ఒక్క స్పోర్టే ఇస్తుంది. మీరు లవ్లో ఫెయిల్ అయినా, ఎగ్జామ్లో ఫెయిల్ అయినా, పెళ్ళిలో ఫెయిల్ అయినా, ఇంకెక్కడ ఫెయిల్ అయినా, బిజినెస్లో ఫెయిల్ అయినా, ఆ భరించే శక్తి ఈ ఓటమి నేర్పించాలి. ఓటమి గేమ్లోనే నేర్పిస్తుంది. గెలుపుని ఎట్లయితే హ్యాండిల్ చేసే కెపాసిటీ రావాలో, ఓటమిని కూడా హ్యాండిల్ చేసే కెపాసిటీ గేమ్ వల్లనే వస్తుంది. ఇది ఇంకెక్కడ రాదు. సో ఫైనల్గా జైషా గురించి చెప్పండి, జైషా గారి గురించి. దోశ అది సీన్ కూడా రీసెంట్గా చెప్పారని, డైరెక్ట్ స్ట్రీట్ ఫుడ్ ఇష్టపడతాడు అని పక్కన పెడితే డైరెక్ట్ కార్తీ మనం దోశ తినొద్దాం అన్నారు. ఏంటి సార్ అసలు? జైషా గారు హైదరాబాద్కి నమన్ అవార్డ్స్కి రావడం జరిగింది. అప్పుడు బీసీసీఐ అవార్డ్ ఫంక్షన్, నమన్ అవార్డ్ ది బిగ్గెస్ట్ అవార్డ్ ఫంక్షన్. ప్రతిసారి ఒక్కొక్క స్టేట్లో చేస్తుంటారు. మన హైదరాబాద్లో పార్క్ ఆయట్లో చేసినారు. ఆ రోజు బీసీసీఐ టీం అంత ఉంది, మొత్తం ప్లేయర్స్ ఉన్నారు. ఇంగ్లాండ్ మ్యాచ్ జరుగుతుంది, ఇంగ్లాండ్ ప్లేయర్స్ ఉన్నారు, ఎక్స్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. నేను కూడా గెస్ట్గా మానవ దగ్గర జరుగుతుంది. ప్రెసిడెంట్ సెక్రటరీలు అందరికీ ఆఫర్ అది ఉంటుంది, ఇన్విటేషన్ మాకు కూడా వచ్చింది, వచ్చాము. ఆ రోజు మధ్యాహ్నమే జయబాయిని కలిసాము. అక్కడ తర్వాత కింద ఈవినింగ్ వెళ్ళిన తర్వాత నేను ఎక్కడో ప్లేయర్స్ తోటి కాక్టైల్ పార్టీ రన్ అవుతుంది, నేను అక్కడ ఉన్నాను. నేను ఎవరో ఒక బీసీసీఐ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చి జయబాయ్ పిలుస్తున్నాడు మిమ్మల్ని, హైదరాబాద్లో మ్యాచ్ ఇది జరుగుతుంది, ఏమైనా తప్పు జరిగిందేమని భయపడుకుంటాను. జగన్ బండి పెట్టి అన్నాడు. ఏం సార్ ఎక్కడ పోదామని అన్నాడు. బండి పెట్టి ఫస్ట్ అన్నాడు. పెట్టిన తర్వాత దోశ తినాలన్నది నాకు. సార్ ఎట్లా అడుగుతున్నాయి సార్, ఇక్కడ చట్నీస్ రెస్టారెంట్ చాలా బాగుంటుంది సార్, అక్కడికి వెళ్దామని అన్నాడు. చట్నీస్ అదంది కాదు, రోడ్ సైడ్ ఫుడ్ తింపి నాకు మంచి దోశలు దొరుకుతాయి మీ దగ్గర, నాకు తెలుసు అన్నాడు. అరే జయబాయ్, అమిత్ షా కొడుకు, బీసీసీఐ సెక్రటరీ, రోడ్ సైడ్ ఫుడ్ ఎట్లా తినిపించాలి, సెక్యూరిటీ ప్రాబ్లం వస్తుందని చెప్పి అప్పుడు ఆలోచిస్తే నాకు మన పల్లెటూరు దోశ అని నా ఫ్రెండ్ ఒక రెస్టారెంట్ ఉండే, అక్కడికి ముందే ఆయనకు ఫోన్ చేసి చెప్పారు. ఆ తర్వాత మేము వస్తున్నామని చెప్తే ఒక 30-40 మెంబర్స్ సెక్యూరిటీ వాళ్ళు, వేరే స్టేట్ అసోసియేషన్ ఒకరిద్దరు ప్లేయర్స్, మళ్ళీ ఇప్పుడు మన ఆశీష్ ఎల్ఆర్ అని చెప్పి ఇప్పుడు మన ముంబైకి వారు మినిస్టర్ కూడా ఉన్నారు. వారు ఇంతకుముందు బీసీసీఐ సెక్రటరీ, మన ట్రెజరర్ ఉండే వారందరూ వెళ్ళినాం. అక్కడ దోశలు సార్ మంచిగా 3-4 మంచి టేస్ట్ చేసింది, డిఫరెంట్ చిన్నవి 3-4 డిఫరెంట్. అంటే ఆయనకు ముందే చెప్పిన సార్ వస్తున్నాడు, ఆయన దోశ తినాలి ఉంది, మీ దగ్గర ఎన్ని రకాలు ఉన్నాయి, చిన్న దోశలు ఇవ్వమంటే ఇచ్చారు. మంచిగా 4 దోశలు తిని చాలా ఎంజాయ్ చేసింది. కార్లో రిటర్న్ వస్తుంటే కూడా అదే దోశలు చాలా బాగున్నాయని చెప్పి, ఎప్పుడన్నా మళ్ళీ మేము ఎప్పుడన్నా బయట కలిస్తే కూడా ఫిర్ దోశ కానీ ఆవుగా అంటారు. ఓకే, గ్రేట్. సో ప్రతి ఒక్కరితో ఇంత మంచి అట్మాస్ఫియర్ డెఫినెట్గా ఉంది సార్. బీసీసీఐ తోటి మంచి సంబంధాలు అవుతున్నాయి అనుకోవచ్చు. ఇప్పుడు బీసీసీఐ తోటి సంబంధాలు ఉన్నాయి కాబట్టి మాకు 100 కోట్లు ఇస్తున్నారు ఒకటి. అంతేకాకుండా మాన్సింగ్ గారు ఎప్పుడైతే సెక్రటరీ ఉన్నప్పుడు అప్పుడు మనకి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నుంచి ఒక మేనేజర్ని పంపించాం టీమిండియాతో. మొన్న ఛాంపియన్షిప్ ట్రోఫీకి మా సెక్రటరీ దేవరాజ్ గారిని కూడా పంపించడం జరిగింది. అంటే ఆ మాత్రం పాజిటివ్ ఉంది, ప్లస్ వాళ్ళతో మా రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి హెచ్సిఏని వాళ్ళు ఒక మంచి అసోసియేషన్ కింద చూస్తున్నారు కాబట్టి జరుగుతుంది. ఓకే, ఫైనల్గా ఐపీఎల్ మ్యాచెస్ గురించి సో చూసేటువంటి ప్రేక్షకులకి హెచ్సిఏ తరపున యాజ్ ఎ ప్రెసిడెంట్గా ఏం చెప్తారు? మన స్టేడియంకి పెళ్లికలు వచ్చేసింది, రెడీగా ఉన్నారు, మేము ఎవ్రీథింగ్ సెట్ ఉన్నాం. ఇంకొక 24 అవర్స్లో మ్యాక్సిమం మేము కంప్లీట్ చేయాలనుకున్న పనులన్నీ కంప్లీట్ అవుతాయి. క్లీనింగ్ కూడా కంప్లీట్ అయింది. దయచేసి ప్రతి ఒక్కరు మ్యాచ్కి వచ్చి మ్యాచ్ని ఎంజాయ్ చేయండి, మ్యాచ్ కంటే ఎక్కువ స్టేడియంని ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్
కంగ్రాచులేషన్స్ కూడా. సో ఈసారి కూడా మనకు బెస్ట్ పిచ్ అవార్డు అని మొత్తం గ్రౌండ్కి తీసుకొస్తా అన్నారు. హోప్లీ అది కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. అండ్ మీరు ఇంకొద్ది రోజులు ఇంకో కొన్ని సంవత్సరాలు కూడా హెచ్సిఏ ప్రెసిడెంట్ ఉండి సో ఇలాంటి మారుమూల గ్రామాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తారని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ శ్యామ్ సైనింగ్ ఆఫ్.